వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు ప్రజాభవన్ దగ్గర కూడా ఒక ఆయన వాళ్ళ బాబు భార్య పిల్లలతో ఇక్కడ రావడం అనేది అయితే జరిగింది. ఆయన ఏ సమస్యతో ఇక్కడికి వచ్చిండు, మరి ఎందుకు ఈ సమస్య పరిష్కారం అవుతుందా లేదా, ఎవరికి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకని వచ్చింది ఇక్కడ, ఏంటి సమస్య అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్ అన్న నమస్తే. నమస్తే అన్న. చెప్పండి అన్న. అయితే బాబు జూలై 31, 2024 రోజు నాకు పుట్టాడు. బాబు హాస్పిటల్లో పుట్టాడు, ఆపరేషన్ సిజరింగ్ ద్వారా పుట్టాడు. అయితే బాబు పుట్టినప్పుడు హెల్దీగా ఉన్నాడు, బాగున్నాడు. వాళ్ళు హాస్పిటల్లో వాళ్ళు చెప్పిన ప్రతి టెస్ట్ చేయించాము, వాళ్ళు చెప్పిన ప్రతి స్కానింగ్ కూడా చేయించాము. హెల్దీగా ఉన్నాడు బాబు అని చెప్పేసి మాకు ఇచ్చారు. జాండీస్ ఉండే ఫోటోథెరపీ పెట్టారు. తక్కువైపోతుంది వెళ్ళిపోండి అని ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బాబుకు రోజుకు కానీ కడుపు అనేది పెరుగుతూ ఉందన్నమాట. రోజుకింత కడుపు పెరిగింది. మాకు అర్థం కాలేదు అసలు ఏంటి ఇలా పెరుగుతుంది అనుకున్నాం. జాండీస్ తగ్గట్లేదు అసలు. మళ్ళీ మామూలు హాస్పిటల్కి వెళ్తే లేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇది సిరప్లు ఇస్తామని చెప్పేసి మందులు ఇచ్చారు, వాడాము, అయినా తగ్గట్లేదు. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది, ఎలాంటి రిజల్ట్ లేదు, ఏం లేదు. ఇంకో వేరే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ వాళ్ళు అన్ని టెస్టులు చేసి లివర్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి లివర్లో చూస్తే లివర్లో క్యాన్సర్ గడ్డ ఉందని తెలిసింది. అసలు మాకు ఒక్కసారిగా అసలు అర్థం కాలేదు. అసలు చాలా ఏడ్చాము, చాలా బాధపడ్డాము, అసలు అర్థం కాలేదు. ఇక లాస్ట్కు గవర్నమెంట్ హాస్పిటల్స్ చుట్టూ అన్నీ తిరిగాము. పెద్ద నిమ్స్ అవ్వచ్చు, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ అవ్వచ్చు, నీలోఫర్ అవ్వచ్చు, ఇవన్నీ చాలా తిరిగితే వాళ్ళు ఏమన్నారు ఒకటే మాట, 55 years బిలో ఉన్న వాళ్ళకైతే మా దగ్గర ట్రీట్మెంట్ లేదు, అబోవ్ ఉన్న వాళ్ళకే ట్రీట్మెంట్ చేయగలుగుతాం మేము, మా తన అంత లేదు, ఎక్విప్మెంట్స్ లేవు అని చెప్పారు వాళ్ళు. అది లేదా, అది చూసుకునే డాక్టర్స్ కూడా లేరు, బిలో 5 years అయితే చేయలేమని చెప్పారు. అసలు మాకు అర్థం కాలే, అసలు ఏ హాస్పిటల్కి పోవాలని అర్థం కావట్లేదు. ఉన్న పెద్ద హాస్పిటల్ అన్నీ తిరిగాం, అసలు వాళ్ళు చేయకపోయేసరికి ప్రైవేట్లో ఒకసారి మామూలుగా చూపిస్తే బాబుకి ఇమీడియట్గా మీరు ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే మీరు చూస్తున్నారు కదా రోజుకు ఆ ట్యూమర్ గడ్డ అనేది పెరుగుతూ ఉందని చెప్తున్నారు. అసలు మాకు అర్థం కాలే, ఏడ్చాము, అందరినీ సాయం అడిగాము, ఎక్కడి నుంచి ఏ సాయం అందలేదు మాకు. ఇక ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పారు డాక్టర్లు, ఆ బాబుకి ఎట్లా నయం అవుతుంది అని మేము ఫస్ట్ గవర్నమెంట్లో చేసినప్పుడు వాళ్ళు ఖర్చు గురించి చెప్పలేదు. మేము ఇది పెరుగుతున్న కొద్దీ మాకు ప్రైవేట్లోకి పోతే 35 లక్షలు చెప్పారు, 30 లక్షలు ఒక్కొక్క హాస్పిటల్, 30 పైన 25 పైన చెప్పారు. ఇక హాస్పిటల్ని బట్టి 25, 30, 35 వరకు చెప్పారు. మా దగ్గర అంత లేదు. నాకు పోతే నెలకు 15,000 వరకు నాకు శాలరీ వస్తుంది అంతే. మాకు కుటుంబం వరకు సరిపోతుంది, మేము తినడానికి మా ఇల్లు వరకే సరిపోతుంది. అయ్యా నేను ఇవన్నీ చూసి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి అడిగినాం మామూలుగా, ఎంత అయితే సార్ ఏంటంటే 30-35 లక్షలు అని చెప్పారు. అసలు ఎక్కడ కూడా ట్రీట్మెంట్ 30కి తగ్గనే లేదు. లాస్ట్కు మేము ఇంకో హాస్పిటల్కి పోతే వాళ్ళు 20 అన్నారు. రిక్వెస్ట్ చేస్తే 15 lakhs వరకు అయితే చేస్తాం మేము, ఇమ్మీడియట్గా చేయండి, అసలు లేట్ చేస్తే బాబుకే ఫ్యూచర్లో ప్రమాదం అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది కదా, నడుస్తుంది కదా, 10 లక్షల వరకు ఇస్తామని చెప్తున్నారు కదా. మరి ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ తిరిగాం సార్, ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ఆయుష్మాన్ భారత్ అవ్వచ్చు, ఇంకా ఇలాంటివి తెల్ల రేషన్ కార్డు అవ్వచ్చు, ఇవన్నీ కూడా పట్టుకొని తిరిగితే అసలు అవన్నీ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకొని రావద్దు. ఫస్ట్ ఇదే చెప్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్ ఏ హాస్పిటల్ లేదు. అది ఈ పెద్ద హాస్పిటల్స్లలో ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ లేదు, ఏది లేదు సార్. మరి అది ఎక్కడ వెళ్తుందో, మరి ఆరోగ్యశ్రీ ఎక్కడ వెళ్తుందో నాకైతే ఇప్పటికీ అర్థం కాలేదు. నేను బాబు ట్రీట్మెంట్ కోసం 9 months తిరిగాను, ప్రతి హాస్పిటల్ తిరిగాను, హైదరాబాద్లో ఉన్న పెద్ద హాస్పిటల్ నుంచి చిన్న హాస్పిటల్ వరకు అన్నీ తిరిగాను. ఆరోగ్యశ్రీ ఎక్కడ పనిచేస్తుంది అనేది నాకు ఇంతవరకు అర్థమే కాలేదు. అసలు నాకు ఏ హాస్పిటల్లో పనిచేస్తుంది, ఎందుకు పనిచేస్తుంది అనేది నాకు అర్థమే కాలేదు. ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు డబ్బులు తీసుకురా, ట్రీట్మెంట్ చేయించుకో వెళ్ళు అంతే. నేను ఆరోగ్యశ్రీ పెడతా, తెల్ల రేషన్ కార్డు పెడతా అంటే కుదరని వాళ్ళు కరాఖండిగా చెప్పేశారు. ఇక నాకు ఎక్కడ అర్థం కాలే. బాబు రోజుకు అది ట్రీట్మెంట్, అది కడుపు అనేది పెరుగుతుంది. హాస్పిటల్లో డాక్టర్స్ కూడా ఇమ్మీడియట్గా చేయాలంటే నాకు వేరే అవకాశం లేక, చిన్న ఇల్లు ఉంటే ఆ ఇల్లు నాకు ఆస్తి లేదు, ఏమి లేదు, భూమి వ్యవసాయ భూమి కానీ ఏమి లేదు. ఇల్లు ఒకటి మా నాన్న సంపాదించిన ఇల్లు నాకు నా భాగానికి వస్తే ఉన్న ఇల్లు అమ్మేసి నేను బాబుకు ట్రీట్మెంట్ వరకు 15 లక్షలు ట్రీట్మెంట్కి అయింది. ఇంకా టెస్ట్లు కానీ అవన్నీ చాలా అయినాయి. అవి నేను బయట అప్పులు తీసుకొచ్చి పెట్టి నేను ఇంట్రెస్ట్లకు తెచ్చి నేను పెట్టుకున్నా. ఆ ఇల్లు నాకు ఇప్పుడు ఇల్లు లేదు, రోడ్డు మీద ఉన్నాయి. ఇప్పుడు నాకు రెంట్కు ఇప్పుడు చిన్న అద్దెకు తీసుకొని నేను చిన్న ఇంట్లో నేను రెంట్కుంటున్నా. నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, దయచేసి మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా సార్, ఈ ట్రీట్మెంట్కు అసలు మన హాస్పిటల్లో ట్రీట్మెంటే లేదంట సార్. దయచేసి అంతంత పిల్లలకు వస్తే ఎవరు ఆరోగ్యశ్రీ అయినా పెట్టండి సార్, దయచేసి చెప్తున్నా సార్, ఆరోగ్యశ్రీ పెట్టండి. అది ఆరోగ్యశ్రీ మీద 2 లక్షలు ఉన్నదాన్ని ప్రభుత్వము ప్రతిష్టంగా తీసుకొని 10 లక్షలు చేసింది. ఆరోగ్యశ్రీ ఏ హాస్పిటల్ చెల్లట్లేదు, మీరు కనుక్కోండి. ఎక్కడ కూడా ఆరోగ్యశ్రీ అనే పదమే లేదా, ఆరోగ్యశ్రీ అనేది లేనే లేదు.
అన్ని హాస్పిటల్ తిరిగిన, పెద్ద హాస్పిటల్ నుంచి. సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది కదా, నువ్వు 15 లక్షలు ఖర్చు పెట్టినాను, మళ్ళీ ఏమన్నా అప్లికేషన్ చేసి అవన్నీ మెడికల్ బిల్ అన్నీ తీసుకొని ప్రజాపాలన మన ప్రజావానికి వచ్చా. ఇక్కడ వస్తే సార్ వాళ్ళు అన్నీ చూశారు, చెక్ చేసి ఇవి 20,000 30,000 కంటే ఎక్కువ రాదు కదమ్మా అన్నారు. సార్ నాకు ఉన్న ఇల్లు ఒకటే సార్, నా ఆస్తి, నా పిల్లగానికి నేను ఇచ్చే ఆస్తి కదా ఒకటే అనుకున్నాను సార్. అది కూడా లేదని చెప్పిన సార్, అది కూడా లేదు సార్, ప్లీజ్ చూడండి సార్ అంటే 20-30,000 వస్తాయమ్మా. సరే మీరైతే ఇప్పుడు సచివాలయంకి వెళ్ళండి, సెక్రటరియట్కి వెళ్ళి అక్కడ అది ఇవ్వండి అన్నట్టుగా చెప్పారు. మరి ఏమొస్తుందో ఏంటో నాకైతే తెలియట్లేదు, ఏం అర్థం కావట్లేదు. దయచేసి ప్లీజ్ గవర్నమెంట్ని ఒకటే కోరుకుంటున్నా, ఆ ట్రీట్మెంట్ పెట్టండి సార్. మాకు డబ్బులు వద్దు, ఏమొద్దు సార్. ఆ ట్రీట్మెంట్ నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, అలా ట్రీట్మెంట్ పెడితే అలాంటి పిల్లలు ఎంతోమందిని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు సార్. గవర్నమెంట్ హాస్పిటల్లో 5 years బిలో ఉన్న వాళ్ళకైతే ఎవరికి లేదంట, 5 years అబవ్ ఉన్న వాళ్ళకే ఉన్నదంట. ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో పోయి మేము 15 రోజులు ఉంటే కూడా కనీసం టెస్టులు కూడా అవ్వాలి. పట్టించుకునే పాపన ఎవరు పోలే, ఎవరు పట్టించుకోలే. ఈ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎం సార్ కావచ్చు, వీళ్ళందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ నాకున్న ఇల్లు ఒకటి పోయింది సార్, ఇల్లు లేదు, నేను ఇప్పుడు రోడ్డు మీద ఉన్నా, దయచేసి ఆ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి సార్, అందులో ఉంటాను సార్ నేను, నాకు ఇప్పుడు ఇల్లు కూడా లేదు. ఆ మెడికల్ బిల్లులు చెక్ చేయండి సార్ ప్లీజ్. మీ దయచేసి పెద్ద మనసు చేసుకొని ఎంతో అంత నాకు సాయం చేస్తే మీరు నాకు మీకు ఎంతో రుణపడి ఉంటాను సార్. దయచేసి నాకు రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు సాయం చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఓకే, రైట్. ఇది పసికందు అశోక్ కొడుకు పరిస్థితి మాత్రం దారుణంగానే ఉందని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ హాస్పిటల్లకు పోతే ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క రేట్ చెప్పడం అనేది జరుగుతుంది. ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ చేయాలంటే అని చెప్తున్నారు. అంటే ఆయన అందుకు అంటే గ్రామాలలో అన్నదమ్ములు ఉంటారు, అన్నదమ్ముల పాలిభాగం ఎంత అయితే వస్తుందో, నా ఇల్లు మాత్రమే, నాకు వ్యవసాయ భూములు లేవు, నాకేం లేదు, నేను పేదవాడిని, ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకొని 10 నుంచి 15,000 వేతనంతో నేను బతికించిన, నాకు బాబు పుడితే ఆ బాబుకు ఆ క్యాన్సర్ గడ్డ అని తెలిసినప్పుడు నా ఇల్లు కూడా అమ్ముకున్నా, నా ఎంతకు వచ్చిన 15 లక్షలు నా బాబుకు ఖర్చు చేశా, అయినప్పటికీ కూడా ఇంకా ట్రీట్మెంటు పూర్తిగా కంప్లీట్ కాలేదు. నాకు ఇప్పుడు ఏం లేదు. ఈ ప్రభుత్వం 10 లక్షలు ఆరోగ్యశ్రీ కార్డు అన్నది, ఆరోగ్యశ్రీ కార్డును మరి ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తుంది ఏంది అని చెప్పేసి హాస్పిటల్కి పోతే ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డును పట్టించుకున్న పాపన లేదు. ఎక్కడ నడుస్తుంది ఆరోగ్యశ్రీ పథకం, ఏడ రన్ అవుతుందో నాకు అంతు చిక్కడం లేదు. హాస్పిటల్కి పోదామంటే కూడా నాకు చెప్పేటోళ్ళు లేరు అని చెప్పేసి ఈరోజు ప్రజాభవన్కి వచ్చిన నేను ఈ ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేసుకుంటేనన్నా మాకు తెలుస్తుంది ఏమంటే ఇక్కడ కూడా కరెక్ట్ రెస్పాన్స్ అనేది లేదు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. 15 లక్షల బిల్లులు నేను తీసుకొని వస్తే 20 లేదా 30,000 వస్తాయని చెప్పడం దారుణం. ఇది ప్రజాప్రభుత్వమా లేకుంటే రాక్షస ప్రభుత్వమా అంతు చిక్కడం లేదు. ఆ పసి బాలుని మీద కూడా ఇంత అరాచకం జరుగుతున్నది దావకాన్లల్లా అని చెప్పినా కానీ ఎవరు పట్టించుకున్న పాపాన లేదు అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరిగింది. అంటే చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, దాతలు ఉంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి ఇప్పుడు ఏదైతే ప్రజావాణి పెట్టారో అక్కడ వచ్చిన నేను ఇప్పటికైనా నా బాబును నాకేం అవసరం లేదు, కనీసం నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు కాబట్టి నేను ఇల్లు అమ్ముకున్నా, నాకు మీ ప్రజాప్రభుత్వంలో ఒక ఇల్లు ఇచ్చి నా బాబుకి ఇంత ట్రీట్మెంట్ చేస్తే చాలు, నేను ఏదో ఒక రకంగా కష్టపడి నేను బతుకుతా అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే చిన్నపిల్లలకు అంటే అభం శుభం తెలియని పిల్లలకు మాత్రము ప్రభుత్వం ఇటువంటి వాళ్ళు ఎంతోమంది అశోక్ చెప్పిన మాటల్లో వింటే ఎంతోమంది ఉంటారు. వాళ్ళంతమందికి మనం చేస్తామా చేయదనేది పక్కకు పెడితే ఇట్లా ప్రజల దృష్టికి కావచ్చు, పాలకుల దృష్టికి కావచ్చు తీసుకొచ్చిన వాళ్ళ ఏ ఒక్కరిది పరిష్కారం చేసినా ప్రభుత్వానికి మంచి పేరు, వాళ్లకు అన్ని విధాలుగా ఇలాంటి సహకారం ఈ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి ఈ అశోక్ లాంటి వాళ్ళు 10 మందికి కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆ పిల్లగానికి పాపం ఏడాది నద్దమ్మ ఉన్నాడు. సో ఈ బాబు బతికితే చాలా ఆ తల్లిదండ్రులకు ఉన్నంత ఆనందం ఇంకెవరికి ఉండదు. ఈ గవర్నమెంట్ చేపించిందని గవర్నమెంట్కి కూడా మంచి పేరు వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడండి, చాలా చిన్న అమౌంట్ మీరు అనుకుంటే 15 లక్షలు ఏ హాస్పిటల్లో చెప్పినా 15-20 లక్షలలో ఆయన ఒక 80-90 ఏళ్ళు బతికే వయసు ఆయనకు ఉండొచ్చు. ఆ బాలునికి ఆయన ఈ జీవితంలో ఏదవుతాడు అనేది మనం ఎరగలేము, చూడలేము. కానీ వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో మాత్రం ఆనందం చూడవచ్చు. మనం ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేసి ఆ బాబుకు ట్రీట్మెంట్కి ఖర్చు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మనం కోరుకుందాం, వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.